మీరు పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థి అయితే కనుక ఆ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు నాకు కాస్త భయం ఉంది, ఆ భయం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి సులభమైనటువంటి టెక్నిక్స్ మీకు చెప్తాను. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ భయానికి కారణం ఏంటి? నువ్వు భయపడడానికి కారణం నువ్వు చేసేటువంటి ఆలోచనలు. నేను చదివినవి పరీక్షల్లో వస్తాయో రావో, నేను సరిగ్గా రాయగలనో లేదో, ఆ పరీక్షల్లో కూర్చున్నప్పుడు ఆ జవాబులు గుర్తుకొస్తాయో రావో, ఒకవేళ ఫెయిల్ అయిపోతానేమో, ఒకవేళ ఫెయిల్ అయితే నా లైఫ్ ఎలా ఉంటుంది, ఈ ఆలోచనలన్నీ కూడా నీకు భయాన్ని క్రియేట్ చేస్తాయి. అలా భయాన్ని క్రియేట్ చేసినందువల్ల నీ బ్రెయిన్లో ఉన్నటువంటి అమిగ్డాలా అనేటువంటి ఒక బాదం పప్పు ఆకారంలో ఉండేటువంటి ఒక చిన్న పార్ట్ అది ఆ భయానికి స్పందిస్తుంది, రెస్పాండ్ అవుతుంది. అది ఎమోషన్స్ని, భయాల్ని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యవస్థ. అది రెస్పాండ్ అవుతుంది. అలా రెస్పాండ్ అయినందువల్ల నీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వనకడం, చెమట్లు పట్టడం, గొంతు తడారిపోవడం, ఇవన్నీ కూడా ఆ అమిగ్డాలా ఇచ్చేటువంటి రెస్పాన్సెస్. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో నీ శరీరంలో యాంటీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అంటే నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ నెగిటివ్ హార్మోన్స్ అడ్రినలిన్, కార్టిజాల్ ఇలాంటి హార్మోన్ రిలీజ్ అయినందువల్ల నీ మెమరీ పవర్ కాస్త తగ్గుతుంది. అందువల్లే చాలామంది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఈ టెన్షన్ ఎవరైతే పడతారో, ఈ ఫీర్ అయితే ఉంటుందో, ఈ ఫీర్ ఎవరికైతే ఉంటుందో వారికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఆ లక్షణాలన్నీ ఉండడం ద్వారా వారు గుర్తు తెచ్చుకోలేరు. అలా గుర్తుకు రాని విషయాలన్నీ కూడా పరీక్ష హాలు దాటి బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆ టెన్షన్ తగ్గుంటుంది కాబట్టి, ఆ హార్మోన్ యొక్క పవర్ తగ్గుంటుంది కాబట్టి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు భయపడడానికి కారణమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే, ఎవరు చెప్పారు నువ్వు చదివినవి రావని? ఎవరు చెప్పలేదు. నీకై నువ్వే ఆలోచిస్తూ ఉన్నావు. ఎవరు చెప్పారు నువ్వు ఫెయిల్ అయిపోతావని? ఎవరు చెప్పలేదు. నీకై నువ్వే ఆలోచిస్తూ ఉన్నావు. ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది పోవాలనుకుంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. వాటిలో మొట్టమొదటిది నీ భయాన్ని అంగీకరించడం నేర్చుకో. భయపడడం అన్నది సహజ లక్షణం. ఎవరికైనా సరే ఎగ్జామ్ అన్నప్పుడు కాస్త ఒత్తిడి ఉంటుంది, కాస్త ఫీర్ ఉంటుంది. దానిని మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. వారందరికీ లేదేమో, నాకే ఉందేమో అనుకుంటాం. ఇది అబద్ధం. అందరికీ ఉంటుంది. కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయగలరు, కొంతమంది ఓవర్కమ్ చేయలేరు. అదొక్కటే ప్రాబ్లం. కాబట్టి అది సహజ లక్షణం. ఇదేదో విపరీతమైనటువంటి లక్షణం కాదనేది ముందు జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అదేవిధంగా నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనల్ని నీకే నువ్వే మార్చుకోవడానికి ట్రై చేయి. ఎలా అంటే సెల్ఫ్ పాజిటివ్ అఫర్మేషన్స్. నేను చదివినవే వస్తాయి, ఎగ్జామ్ హాల్లో నాకు ఖచ్చితంగా గుర్తొచ్చి తీరుతాయి, నేను అద్భుతంగా పాస్ అవుతాను, ఆ పాస్ కావడం ద్వారా నేను భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించుకోగలను. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్, పైసా ఖర్చు లేనటువంటి ఆ అఫర్మేషన్ చేయడం మొదలుపెట్టు. అలా అఫర్మేషన్ చేయడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ థాట్స్ మారుతూ వస్తాయి. ఆ భయం కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తర్వాతది బ్రీత్ ఎక్సర్సైజ్. ఆ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్కి కాస్త కామ్నెస్ వస్తుంది. అది ఆ ఒత్తిడిని తట్టుకోగలదు. ఆ భయం ద్వారా వచ్చినటువంటి ఆ నెగటివ్ హార్మోన్స్ ప్రభావాన్ని కూడా ఆ బ్రెయిన్ తట్టుకోగలదు. దానికి ఏం చేయాలి? ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చోగానే ఆ క్వశ్చన్ పేపర్ నీ దగ్గరికి రాకముందే బ్రీత్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే 5-5-5. 5 సెకండ్ల పాటు గాలి పీల్చడం, 5 సెకండ్ల పాటు దాన్ని అలానే పట్టి ఉంచడం, 5 సెకండ్ల పాటు రిలీజ్ చేయడం. 5-5-5 ఫార్ములా. కాబట్టి ఆ విధంగా బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా మనం ఆ బ్రెయిన్కి ఆ కామ్నెస్ని బాగా అలవాటు చేయొచ్చు. దాంతో పాటుగా ఎగ్జామ్ రాసేటప్పుడు సులభమైనటువంటి ప్రక్రియ అందరికీ తెలిసింది ఏంటంటే, ముందు బాగా వచ్చినవి, బాగా పరిచయం ఉన్నవి రాయడం, ఆ తర్వాత రాని వాటి గురించి ఆలోచించడం. మీరు ఎప్పుడైతే బాగా వచ్చినవి రాయడం మొదలు పెడతారో నీ మైండ్ నువ్వు బాగా రాయగలవన్నటువంటి ఒక సంకేతాలని బ్రెయిన్కి పంపిస్తుంది. అలా పంపించినందువల్ల నీకు గుర్తురావు అనేది ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ఈజీగా ఉన్న వాటిని రాయడం ద్వారా ఈ భయాన్ని కాస్త అధిగమించవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు పుస్తకాలు తీసుకెళ్ళడం ఎగ్జామ్ సెంటర్కి, అప్పటికప్పుడు చదవాలని ప్రయత్నం చేయడం చేస్తుంటారు. అలా ప్రయత్నం చేసినందువల్ల ఏమవుతుంది? ఆ రివిజన్ చేసేటువంటి క్రమంలో నీకు తెలియనటువంటి ఒక ప్రశ్న, దానికి సమాధానం నీకు కంటబడింది అనుకోండి, ఆటోమేటిక్గా భయం వస్తుంది. అమ్మో ఇదే వచ్చేస్తుందేమో ఎగ్జామ్లో అనేటువంటిది. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే
ఎగ్జామ్కి ఒక గంట ముందు అసలు రివిజన్ చేయడం మానేస్తారు, ప్రశాంతంగా కూర్చుంటారు. మరొక విషయం కూడా ఏంటంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడడం చాలామందిని చూస్తూ ఉంటాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యేదాకా. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎంత ప్రశాంతంగా నువ్వు ఉండగలిగితే అంత ప్రశాంతంగా నీకు అవి గుర్తొస్తాయి. ఎందుకంటే అలజడిగా ఉన్నటువంటి కొలంలో అడుగు భాగాన ఉండేటువంటి రాళ్ళు రప్పలు ఏ విధంగా అయితే కనిపించవో, నీ బ్రెయిన్ పొరల్లో ఉన్నటువంటి ఆన్సర్లు నువ్వు ప్రశాంతంగా ఉంటేనే అవి గుర్తుకొస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు మాట్లాడడం మానేయాలి. ఎవరైతే కామ్గా ఉండగలరో వారికి బ్రెయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇలా మీరు చేసినట్లయితే మీకు అద్భుతంగా భయం తగ్గడంతో పాటు మార్కులు 20-30% వరకు పెరుగుతాయి. ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, వీటి ద్వారా అద్భుతంగా నీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఇవి ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి విషయాలు కాబట్టి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కర్లపూడి కృష్ణ అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుంటాను. నమస్కారం.